బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా బచ్చనపేట మండలంలో పోలీస్ సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 20 రోజులుగా యాదాద్రి సిద్దిపేట జిల్లాలో తిరుగుతున్న పులి ప్రస్తుతం సిద్దంగి చంపక్ హిల్స్ ప్రాంతాల్లోకి ప్రవేశించినట్టు అధికారులు భావిస్తున్నారు. ఆలేరు మండల సరిహద్దుల గుండా పులి జనగామ జిల్లాలోకి ప్రవేశించిందన్న సమాచారంతో అధికారులు గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. పులిని బంధించేందుకు అటవీ శాఖ 3 ట్రాప్ గన్లు, 25 ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. జనవరి 16న రాజాపేటలో మొదలైన పులి ప్రస్థానం ఇప్పుడు జనగామ వాసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీ బృందాలు నిరంతరం పులి అడుగుజాడలు ట్రాక్ చేస్తున్నాయి. బచ్చనపేట గ్రామ శివారులో పెద్ద పులి తిరుగుతుందట. తెల్లందనక బాయిల కాడికి ఎవరు పోవద్దు. పొద్దు ఒడిసినాక బాయిల కాడికి పోయి పాలు వింటుకొచ్చుకోవాలి. పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన బచ్చనపేట గ్రామ శివారులో పెద్ద పులి తిరుగుతుందట. తెల్లందనక బాయిల కాడికి ఎవరు పోవద్దు. పొద్దు ఒడిసినాక బాయిల కాడికి పోయి పాలు వింటుకొచ్చుకోవాలి. పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. జనగామ జిల్లాలో పులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, జనవరి 16న ఈ పులి సంచారం అనేది గుర్తించడం జరిగింది. ఆ ప్రాంత వాసులు ఇప్పటి వరకు కూడా దాన్ని అధికారులు పట్టుకోలేకపోయిన పరిస్థితి. ప్రజలు ఏమంటున్నారు? స్థానిక ప్రజలు ప్రస్తుతం అయితే ఈ 3 జిల్లాలు భువనగిరి, సిద్దిపేట, జనగామ జిల్లాల వాసులకు శివారు ప్రాంతాల ప్రజలకు కూడా కంటిన కునుకు లేకుండా చేస్తుంది. ఉదయము వరంగల్ నుంచి డిఎఫ్ఓతో కూడినటువంటి బృందము జనగామ చేరుకుంది. అక్కడ రాత్రి అది పెంబర్తి ప్రాంతానికి తరలి వెళ్ళినట్లు కూడా కొన్ని ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆ బృందం అంతా కూడా ఆ పెంబర్తి శివారు ప్రాంతానికి అయితే వెళ్తుంది. ఇప్పటి వరకు దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్లు భువనగిరి నుంచి మొదలుకుంటే ప్రస్తుతం పెంబర్తి ప్రాంతం వరకు ప్రయాణం చేసిందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి పులికి సంబంధించి అటవీ ప్రాంతాలు, కొంత పొదలున్నటువంటి ప్రాంతాలు మాత్రమే తిరుగుతుంది కాబట్టి డ్రోన్ కెమెరాల్లో కూడా అది కనిపించట్లేదు. మొదటిసారిగా సిద్దిపేటకు సంబంధించి ఓ ఆవును చంపుకొని తినే క్రమంలో ట్రాప్ కెమెరాలు కనిపించిన తప్ప ఇప్పటి వరకు పులి కనిపించట్లేదు. కానీ పులి పాద ముద్దలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే అవి అస్తవ్యస్తంగా ఉండడంతో దాన్ని ట్రాక్ చేయడం కొంత అధికారులకు కష్టం అవుతుంది. జూకు సంబంధించినటువంటి ఒక రెస్క్యూ బృందం వచ్చింది. వరంగల్ నుంచి పార్క్ కు సంబంధించినటువంటి ఒక యానిమల్ రెస్క్యూ బృందం, 2 బృందాలు ప్రస్తుతము గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరో 15 నుంచి 20 రోజుల పాటు ఈ పులి ఈ విధంగా తిరుగుతుంది. మేటింగ్ సమయం పూర్తయిన తర్వాత తిరిగి అది వెళ్లిపోతుందంటూ అధికారులు భావిస్తున్నారు. అప్పటి వరకు పులిని పట్టుకోవడమా లేకుంటే పులి ద్వారా ఎవరైనా ప్రాణాలకు రక్షణ కల్పించడం అనేది 2 ప్రస్తుతం అయితే అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పెంబర్తి నుంచి తిరిగి మళ్ళీ భువనగిరి వైపు వెళ్తుందనేటువంటి ఆలోచనలు అధికారులు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఒక ప్రత్యేక బృందం పెంబర్తి వైపు అయితే వెళ్తుంది. మొత్తానికి ఆ పులికి జాడ దొరికే వరకు కూడా శివారు ప్రాంతాల ప్రజలు గుంపులుగా ఉండాలి. సాయంత్రం 5 దాటితే ఎవరు కూడా అటవీ ప్రాంతాలు కానీ వ్యవసాయ భూముల వద్దకు ఎవరు వెళ్ళొద్దంటూ కూడా కొద్దిగా ఆంక్షలు కూడా జారీ చేస్తూ ప్రస్తుతం దండోరా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక పెంబర్తి నుంచి ఒకవేళ అది కనుక జఫర్గఢ్ నుంచి హన్మకొండ జిల్లా వరకు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పడంతో ఆ వైపుగా కూడా అధికారులంతా అప్రమత్తమైన సిచ్యువేషన్. ఇక పులి దొరికే వరకు కూడా ఈ ప్రాంతాలు దాదాపు 3 జిల్లాలు ప్రస్తుతం హన్మకొండ శివారులో కొంత ఉంది కాబట్టి హన్మకొండ జిల్లా కూడా కొంత వార్నింగ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తంగా జనగామ జిల్లాలో టైగర్ టెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే 3 ట్రాప్ గన్లు అధికారులు ఏర్పాటు చేశారు. త్వరలోనే టైగర్ ను పట్టుకుంటామంటూ కూడా అధికారులు స్థానిక ప్రజలకు